వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మీ సోనియా. ప్రకృతి విపత్తులు మనిషిపై ఎంతటి పెను ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పడానికి ఇదిగో మరో విషాద ఘటన. దక్షిణాసియా, ఆగ్నేసియా ప్రాంతాలను భారీ వర్షాలు, వరదలు చుట్టుముట్టాయి. శ్రీలంక, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా వంటి దేశాలు ఇప్పుడు జల విపత్తులో చిక్కుకుపోయాయి. కేవలం వారం రోజుల్లోనే 1000 మందికి పైగా అమాయక ప్రజలు ఈ వరదలకు బలైపోయారు. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. అన్నీ కోల్పోయి ఆహారం, ఆశ్రయం కోసం ఎదురుచూసిన ఆయా దేశాల ప్రజల పరిస్థితిని తెలిపే ప్రత్యేక నివేదికను ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం భారీ వర్షాల వల్ల కలిగిన నష్టం కాదు, ఒక 10 రోజుల పాటు ప్రకృతి చూపించిన ప్రళయం. గత కొన్ని దశాబ్దాలలో ఈ ప్రాంతం చూడని అతిపెద్ద విపత్తుగా దీన్ని అంచనా వేస్తున్నారు. ఈ వరదలు ముఖ్యంగా 4 ప్రధాన దేశాలను కోలుకోలేని దెబ్బతీశాయి. ద్వీప దేశం శ్రీలంకలో ఎడతెగని వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో అనేక గ్రామాలు నిమిషాల వ్యవధిలో మట్టిలో కలిసిపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా మునిగిపోవడం, రవాణా వ్యవస్థ స్తంభించడంతో సహాయక చర్యలకు కూడా తీవ్ర ఆటంకం ఏర్పడింది. కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడం వలన సహాయం కోసం ఎదురు చూసిన బాధితులను చేరుకోవడం అత్యంత క్లిష్టంగా మారింది. ఇండోనేషియాలోని అనేక దీవుల్లో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రధాన నగరాలు, గ్రామాలు నీట మునగడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. వేల సంఖ్యలో ఇళ్లు, భవనాలు శిథిలమయ్యాయి. వేగంగా ప్రవహిస్తున్న వరద నీరు అనేక ప్రాంతాలను ద్వీపాలుగా మార్చడంతో గాలి మార్గంలో మాత్రమే ఆహారం, మందులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. థాయిలాండ్ లోని దక్షిణ ప్రావిన్స్ లు, మలేషియాలోని తూర్పు తీర ప్రాంతాలు కూడా అదే స్థాయిలో వరదలతో అల్లాడిపోయాయి. పంట నష్టం అపారంగా ఉంది. మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యుత్, త్రాగునీటి వ్యవస్థలు నిలిచిపోవడం వలన బతికున్న బాధితులకు ఇప్పుడు ఆహారం, శుభ్రమైన నీరు దొరకడం పెద్ద సవాలుగా మారింది. వరదల్లో వేల మంది ప్రాణాలు కోల్పోగా లక్షల మంది నిరాశ్రయులు సహాయక శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. శిబిరాల్లో పరిశుభ్రత లేమి, పౌష్టికాహారం లోపం కారణంగా కలరా, డెంగ్యూ వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆరోగ్య సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయా దేశాల ప్రభుత్వాలు, అంతర్జాతీయ సహాయ సంస్థలు సహాయక చర్యలను వేగవంతం చేశాయి. యుద్ధ ప్రాతిపదికన ఆహారం, తాత్కాలిక ఆశ్రయం, వైద్య సదుపాయాలను అందించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పెను విపత్తు నుంచి దేశాలు కోలుకోవడానికి ప్రపంచ దేశాల మద్దతు, మానవతా దృక్పథం ఎంతో అవసరం.